గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Hi ma'am. Hi. Ma'am, how do you feel right now? Congress gonna be win within few hours. It's a win-win situation for me. The pain I got from BRS because I fell down in the main hole on the last day where I was Rahmat Nagar in charge. I finished all the rally and then the press meet. After that, when I was going to my home, I was changing the vehicle. The moment I got down from the vehicle, I fell down in the main hole. It was an open main hole. So this is all BRS doing, their lack of doing the work. They didn't done anyone 10 years. They didn't do anything 10 years and that is what they have reaped now. What you sow, so shall you reap. They didn't do any work and now the people of Jubilee Hills have told them you didn't do any work, no development was there and they have got that reward. But now they are saying rowdies are getting the tickets, rowdies are coming to the campaign in Congress party. Who is rowdy? What has he done? If he was a bad person, why would Congress take him? Why would Congress take him under their umbrella? Congress is a very well-known party. It's a national party. Congress is a big C. Everybody can come and join. Everybody is fully authorized to leave also. There is no boundage to anybody. So what is the answer for all questions from the BRS party? Whatever you did 10 years, you have got the reward. And whatever Congress did in 2 years, we have got the reward. This is the victory of Revant Reddy ji. His promises, his leadership, that is what has given the result. What did you say about Naveen Yadav garu, MLA candidate? Now he has come under Shishudu of Revant Reddy ji. He will also come out with flying colors as he has come today. ఆల్మోస్ట్ గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది, మెజారిటీ చూసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీ దేనికి భయపడదు, ప్రజల కోసము పనిచేస్తుంది. అధికారము లేకపోయినా సమానంగానే ఉంటాం. మీరు అన్న మాటలు పట్టుకొని రేపొద్దున రౌడీజం చేస్తున్నారు, లేడీస్ కూడా రౌడీజం చేస్తున్నారు. లేడీస్ రౌడీజం అంటే వాళ్ళ చిల్ల కన్నా ఎక్కువ రౌడీ ఎవరు లేడు, వాడికన్నా ఎక్కువ రౌడీ ఎవరు లేడు. గట్టిగా మాట్లాడితే రౌడీ అంటారు, మరి వాళ్ళ చెల్ల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందిగా, మరి ఆమె రౌడీ కదా. మీరు ఒక్కటే తమ్మి, జూబ్లీ హిల్స్ ప్రాంతం అనేది సంపన్నులు కుటుంబము సంపన్నులు ఉండే ప్రాంతం అనుకుంటాం, కానీ 70% మంది దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు అక్కడ. నేను అక్కడ రహమత్ నగర్ లో 2-3 బూత్లకి ఇన్ఛార్జ్ గా చేశాను. వాస్తవానికి వాళ్ళ బతుకులు చూస్తే చాలా ఘోరంగా అనిపించింది. ఒక్కటే రోజులే మారదు, 100% మార్చే ప్రయత్నం చేస్తాం. కనీసంగా ఒక ప్రామాణికంగా 8 ఏళ్ల నుంచి ఒక రేషన్ కార్డు లేదట. మేము అధికారంలో వచ్చిన 2 సంవత్సరాలకు రహమత్ నగర్ డివిజన్ లో 14,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డు అనేది ప్రతి దానికి ప్రామాణికం కాబట్టి 100% జూబ్లీ హిల్స్ ప్రజలు మా వైపు మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా ఆ నమ్మకాన్ని మేము ముమ్ము చేయకుండా ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. హిందూ ముస్లింస్ బాయ్ బాయ్ అనే నినాదంతో రేవంత్ అన్న పోతుండు. మైనార్టీ సోదరిమణులు కూడా మాకు ఇవాళ చాలా కలుపుకొని వెళ్ళారు డెవలప్మెంట్ కోసం. కాబట్టి అందరము కలిసి ముందుకెళ్ళాలి. బీజేపీ పార్టీ బిత్తర్ పార్టీ. ఎందుకు అంటే దీపక్ 6వ రౌండ్కు 7వ రౌండ్కి బయటకు వెళ్ళిపోయాడు అభ్యర్థి. ఎందుకు అంటే స్వయాన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం అది. అక్కడ ఓటు ఆయనకు డిపాజిట్ కూడా రాలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి బీజేపీ పార్టీ కేల్కత్తన్ దుకాన్ బంద్. ఈ రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారనేది మళ్ళొక్కసారి జూబ్లీ ప్రజలు తెలియజేసిండ్రు. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. ఏంటి మరి కాంగ్రెస్ గెలుపు దిశగా వెళ్ళిపోతుంది, ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించాలి. ఇది ఎలక్షన్ అయిపోయినాక ఎట్టి పరిస్థితుల్లో
రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ యొక్క పథకాలు ఈ దేశానికి ప్రతి మూలకి పేదవాడికి ఎట్లయితే అందాలో ఆ విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కుటుంబానికి అందినాయి కాబట్టి ఈ రోజు ప్రజలు బ్రహ్మాండ మెజారిటీతో ఇచ్చారు. జూబ్లీహిల్స్ లో గెలుపు ఇది మొదటి మెట్టు మాత్రమే. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో గానీ ఇదే గెలుపు కంటిన్యూ అవుతుంది. ఇది 10 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు. ఏం చెప్పదలుచుకున్నారు మరి? టికెట్లు ఇచ్చి రౌడీజం చేసి గెలిచినారు అని చెప్పేసి వాళ్ళకి ఇప్పటికైనా టిఆర్ఎస్ నాయకులు, వాళ్ళ ముఖ్య నాయకులు ప్రతిపక్షాల మీద లేనిపోని బురద జల్లే బదులు వాళ్ళ మీద ఉన్న బురద తుడుచుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. ప్రజలు చక్కగా అంటించారు, సురికి అంటించారు. అయినా ఇంకా అర్థం కాకుండా ఏదో ప్రేలాపాలు పడతా ఉన్నారు. వాళ్ళు రేపు పొద్దున్న జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది ప్రజా విజయంగా చెప్పదలుచుకున్నాను. ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి మన ప్రజాప్రభుత్వం వైపే ఉంటారనేది మరొకసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిరూపితమైంది. సో బీసీ బిడ్డ గెలవడం జరిగింది. బీసీ నినాదాన్ని 42% రిజర్వేషన్ ని మరి ఇంకా ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఏమైనా ఉందంటారు? చాలా మంచి ప్రశ్న ఇచ్చిండ్రు. మేము కూడా ఫస్ట్ అనుకున్నాం, మేధావులు, విద్యావంతులు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అన్ని కూడా ఇది ఒక బీసీ రాజ్యాధికారం వైపు రెఫరెండం అనేటువంటి ఒక ఆలోచనతోటి చెప్పగానే చెప్పిండ్రు. కాబట్టి ఈ బీసీ బిడ్డను సబ్బండ కులాలు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాయి, ఓట్లేసి గెలిపించినాయి. తప్పనిసరిగా భవిష్యత్తులో బీసీ రాజ్యాధికారం వైపు కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే 42% కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ దగ్గరికి పంపించినటువంటి చరిత్ర కూడా మనం చూసినాం. బీసీ నినాదాన్ని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ గెలిచిందా? బీసీకి సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ గెలిచిందా? బీసీ నినాదాన్ని అడ్డు పెట్టుకోవడం కాదు, ఆ నినాదం అనేటువంటి అడ్డు పెట్టుకుంటే అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేశారు? 42% గవర్నర్ దగ్గరికి ఎందుకు పంపించారు? కాబట్టి అటువంటి నినాదం కాదు. బీసీ బిడ్డను కాంగ్రెస్ ప్రభుత్వము అనేటువంటి కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం. అది అమృతాన్ని దాచిపెట్టుకుంటది, అసిద్ధాన్ని దాచిపెట్టుకుంటది, అందరినీ దగ్గర తీస్తుంది. బీసీ బిడ్డ సబ్బండ కులాలను ఒక నాయకత్వాన్ని పెంపొందించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం, ముందు ప్రణాళిక. కాబట్టి తప్పనిసరిగా జూబ్లీహిల్స్ లో ముందు ఫస్ట్ రౌండ్ నుండి మెజారిటీతో దూసుకుపోయినటువంటి ఒక నవీన్ అన్నను గత 40 సంవత్సరాలు స్థానికుడై ఉండి అక్కడ 2 సార్లు నిలబడ్డాడు, ఓడిపోయిండు. అయినా కూడా దూరం పోలే, ప్రజల మధ్య ఉండుకుంటూ ప్రజా సమస్యలను తీర్చుకుంటూ ఒక బిడ్డ లెక్క, ఒక యువ నాయకులు అక్కడ ఉండి ప్రజా సమస్యలను తీర్చేటువంటి సందర్భంలోనే ఒక అపజయం విజయానికి మెట్టన్నారు. 2 సార్లు ఓడిపోయినా ప్రజల మధ్య ఉన్నాడు. కాబట్టి ఈ విజయంతో ప్రజల మధ్యకి వెళ్తున్నాడు, ప్రజాప్రభుత్వం వైపు ముందుకు తీసుకుపోతాడు. జూబ్లీహిల్స్ ను అభివృద్ధి మార్గంలో తీసుకుపోయేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాడు. భవిష్యత్తులో ప్రత్యామ్నాయం లేనటువంటి నాయకుడిగా జూబ్లీహిల్స్ లో రూపాంతరం చెందుతాడు వి నవీన్ కుమార్ యాదవ్ అన్న. థ్యాంక్ యూ. ఆయన నమస్తే. నమస్తే. ఏంటి ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది, మెజారిటీ లెక్కేసుకోవాలి ఇంకా ముందు. ఏంటి ముఖ్యంగా ఈరోజు ఈ అత్యధిక మెజారిటీ ఇస్తున్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలకు నిజంగా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా టీపీసీసీ లీగల్ సెల్ తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒకసారి గమనించినట్లయితే మరి రేవంత్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారి ప్రణాళికలు, అదేవిధంగా మరి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి ఆ నాయకత్వంలో కార్యకర్తల కృషి, ఇదే విధంగా జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదం ఈరోజు బ్రహ్మాండంగా మనకు కనబడతా ఉన్నది. కారు షెడ్డుకు పోయింది, అదేవిధంగా టైర్లు ఊసిపోయినాయి. బీజేపీ కమలం ఏదైతే ఉన్నదో ఆ కమలం వాడిపోయింది. మనకు తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, తెలంగాణ వికసించాలన్నా కావాల్సింది హస్తం అండనే అని ప్రజలు నమ్ముతా ఉన్నారు. మరి అభయాస్తం ఏదైతే ఉన్నదంటే అది కాంగ్రెస్ పేదల పక్షాన, మరి బలహీన వర్గాల పక్షాన, మరి బడుగుల పక్షాన ఉన్న పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రజలు నమ్ముతా ఉన్నారు. సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సెలబ్రేషన్స్ కాబట్టి ఈ రోజు ప్రజలు యావత్ జూబ్లీహిల్సే కాదు యావత్ తెలంగాణ కూడా నమ్ముతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మరి ప్రజాపాలనకు సాధ్యమని. మీరు ఒకసారి గమనించినట్టయితే ఎన్నడన్నా మన కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఎన్నడన్నా తిరిగిండా? బస్సులు తిరిగిండా? ఎన్నడన్నా వరదలు వస్తే తిరిగిండా? ఈ గెలుపు గురించి ఏం చెప్తారు? నవీన్ యాదవ్ గారిని రౌడీ అనే గోండాని టికెట్లు ఇచ్చారని ఎన్నో అన్నారు. ఇప్పుడు ఈ గెలుపు వాటి అన్నిటికీ సమాధానం ఇస్తుంది అనుకుంటున్నారా, లేదంటే బలవంతంగా ఏపించి గెలిపించారని చెప్పేసి వాళ్ళు ఓడిపోయే భయం ఉండి కేటీఆర్, హరీష్ రావు గారు ఎన్నో వంకలు చెప్పారు. కానీ నిజంగా ఆ భయం ప్రజల్లో ఉంటే ఈ రోజు అత్యధిక మెజార్టీ ఎందుకు వస్తుంది?
ఇప్పుడు వాళ్ళు ఏదైతే వారి బలమున్న డివిజన్లలోనే ఈ రోజు బ్రహ్మాండమైన గెలుపు దిశగా మరి ముందు కాంగ్రెస్ పార్టీ పోతా ఉన్నది. కాబట్టి ఓడిపోయే అమ్మ అవాకులు చవాకులు పేలడం కామనే. ఇప్పుడు ఆడలేక మధ్యలో బాలేదు అన్నట్టు ప్రజలలో మీ మీద నమ్మకం లేదు, ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితి లేదు. అంతా స్కాముల పేరు మీద మీకు తెలంగాణ రాకముందు మీ పరిస్థితి ఏంది, ఈ రోజు మీరు ఉంటున్న పరిస్థితి ఏంది అనేది ప్రజలు స్పష్టంగా గమనించారు. కాబట్టి మీకు అవకాశం ఇవ్వదు అనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ రోజు మరి నవీన్ యాదవ్ గారికి భ్రమ కనపడతా ఉంది. చూడొచ్చు క్లియర్ గా ఆ సెలబ్రేషన్స్ అయితే మళ్ళీ వేరే లెవెల్లో చేస్తున్నారు. మొత్తము మీరు ఇక్కడ క్లియర్ గా గమనించినట్టయితే అందరూ నినాదాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ఆనందాన్ని అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త స్వచ్ఛంగా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఆ బాంబులు ఏ విధంగా వెళ్తున్నాయో. సార్ గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది, ఎలా ఉంటుంది మరి ఫీల్? ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ ఎలా అనిపిస్తుంది? ఇది మా రేవంత్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ మాకు అన్ని విధాలుగా వారి ఎంబడ ఉండి పొద్దుననక రాత్రనక జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ లో కష్టపడి పనిచేసి మరి బీసీ నాయకుడు మరి నవీన్ యాదవ్ గారిని గెలిపించడం జరిగినది. మా మహేష్ కుమార్ గౌడ్ కి ప్రత్యేకంగా పిసిసి అధ్యక్షుడు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏదైతే 6 పథకాలు ఉన్నాయో బస్సు ఫ్రీ గానీ 200 కరెంటు యూనిట్ గానీ మరి చెప్పుకుంటే ముందు ఏవైతే పథకాలు ఉన్నాయో అవి చేయబోతున్నాడు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు. మేము ప్రత్యేకంగా వారికి కలిసికట్టుగా ప్రత్యేకంగా మరి ఆ కాన్స్టిట్యూన్సీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి చాలా బ్రహ్మాండంగా మెజార్టీతో గెలవబోతున్నాము. మరి ఇదే విధంగా చూసుకుంటే గతంలో మన ముందు మన మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి కలిసికట్టుగా పనిచేస్తూ బ్రహ్మాండంగా గ్రేటర్ హైదరాబాద్ లో మరి మున్సిపల్ ఎలక్షన్లు మా రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గారు మరి పిసిసి అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మరి ముందుకు తీసుకెళ్తారని బ్రహ్మాండంగా మున్సిపల్ ఎలక్షన్ లో బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిపిస్తారని ఇప్పుడు ఇది గెలుపు ఇది గెలిపే వాళ్ళకి సమాధానం మేము చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్నో చెప్తారు. ఈ గెలుపుతో వాళ్ళకు సమాధానం అనేది దొరికిపోయింది. ఇంకా ముందు బ్రహ్మాండంగా ఇదే విధంగా మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఇదే విధంగా ఇంకా జరగబోయే ఎలక్షన్లు ఏదొచ్చినా ఇదే బ్రహ్మాండంగా తీసుకెళ్తాం. మేము ఎలాంటి ఇబ్బంది లేదు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో సునీత గారేమో మేము నిజాయితీగా ఓట్లు అడుగుతుంటే వాళ్ళేమో పోలింగ్ బూత్ దగ్గర డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నారు, డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించినారు, ధర్నా కూడా దిగారు కదా. చెప్పేవారు అందరూ చెప్తారు. ఇదే సమాధానము, మెజార్టీ సమాధానము. ఇంకా ముందు మేము గెలవబోతాము. మున్సిపల్ ఎలక్షన్లు, కౌన్సిల్ ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్ వచ్చినా మా గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ మరి మహేష్ అన్న గౌడ్ వారి ఆధ్వర్యంలో మేము ముందుకు కలిసికట్టుగా పనిచేస్తూ అన్ని ఏది ఎలక్షన్ వచ్చినా ముందుకు తీసుకెళ్తూనే ఉంటాము. మా అన్న రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో పనిచేస్తాం. పెట్టుకొని గెలిచారు, మైనార్టీలను అడ్డు పెట్టుకొని గెలిచారు అని చెప్పేసి చెప్తే ప్రజల ఇష్టం. ప్రజలు మాకు మోగు చూపెట్టారు. మరి గెలిపించే సమాధానము మరి అవతల పార్టీకి చెప్పడం జరిగినది. వాళ్ళకు చెప్పాల్సిన సమాధానము మాకు లేదు. ఇదే మేము మెజార్టీతో గెలిచాము, ఇదే సమాధానం. వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ ఎలక్షన్ వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యం, పిసిసి అధ్యక్షుడు ఆధ్వర్యంలో మేము ముందుకు వెళ్తాము. ప్రతి క్యాండిడేట్ ని మేము గెలిపించుకుంటాము. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు